సో హై గైస్ అఖండ 2 39 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే లైక్ కూడా వేసుకోండి. సో బాలయ్య ఈ సినిమా అయితే లాంగ్ రన్ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జోరైతే చూపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఉన్న టైటిల్‌లోనే ఈ సినిమాకి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కలెక్షన్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఏరియా వైస్ రిపోర్ట్ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు అయితే చెప్పిన కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా నైజాంలో 20,00,00,000 బిజినెస్‌కి 20,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క ఏరియాలో అయితే మన అఖండ 2 సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సీడెడ్‌లో వచ్చేసరికి 13,00,00,000 పైననే షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా 6,00,00,000 షేర్ అయితే వసూలు చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరాంధ్ర కావచ్చు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఎక్కడైతే బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు మన అఖండ 2. సో మన తెలుగు స్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో షేర్ వచ్చేసరికి 62,00,00,000 షేర్ గ్రాస్ వచ్చేసరికి 88,00,00,000 గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన తెలుగు స్టేట్‌లో హిట్ అవ్వాలంటే 19.9 షేర్ అయితే వసూలు చేయాలి. సో ఇంత షేర్ వచ్చే అవకాశం ఉందా? కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక, తమిళనాడు, ఇంకా నెక్స్ట్ మన వేరే స్టేట్‌లో కూడా ఈ సినిమా అయితే ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నార్త్‌లో అయితే ఘోరంగా అయితే డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు మన అఖండ 2. ఇంకా నార్త్ చెప్పేసిన. ఇంకా మన ఓవర్‌సీస్‌లో అయితే ఈ సినిమా వచ్చేసరికి గ్రాసే 22,00,00,000 గ్రాస్. షేర్ ఇంకా చాలా డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే 11.5 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది మన అఖండ 2 ఓవర్‌సీస్‌లో కలెక్షన్స్. అలా మన అఖండ 2 39 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే వరల్డ్ వైడ్‌గా గ్రాస్ వచ్చేసరికి 133,00,00,000 గ్రాస్. షేర్ ప్రకారం చూస్తే వచ్చేసరికి 74,00,00,000 షేర్ దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 29,00,00,000 షేర్ అయితే వసూలు చేయాలి. ఇంత కలెక్షన్ వచ్చే అవకాశం ఉందా? షేర్ మీరేమనుకుంటున్నారు? లాంగ్ రన్‌లో అయితే ఈ సినిమా అయితే చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది. బట్ కలెక్షన్ ప్రకారంగా, బ్రేక్ ఈవెన్ ప్రకారంగా చూస్తే అఖండ 2 సినిమా అయితే పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. బాలయ్య కెరియర్‌లోనే చెప్పొచ్చు. సో ఇది మన అఖండ 2 39 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఈ రిపోర్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? బాలయ్య ఫ్యాన్స్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్.